ప్రపంచ దేశాలు ఆసక్తిగా భారత్ వైపు ఎందుకు చూస్తున్నాయో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్, హలో, నమస్తే. మీరు చూస్తున్నారు హరివ్య అఫీషియల్. ఈరోజు మనం చరిత్ర సృష్టించే దిశలో ముందుకు దూసుకుపోతున్నాం. ఒకప్పుడు కేవలం ఇతర దేశాలతో కలిసి నడిచే దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు ప్రపంచ వేదికపై ఒక గొప్ప శక్తిగా మారింది. ఇది కేవలం మాట కాదు. అక్టోబర్ 2025లో జరిగిన పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థ, అంతరిక్ష శక్తి మరియు ప్రపంచ నాయకత్వంపై మన భారత ఆధిపత్యం గురించి చెప్తున్న అద్భుతమైన నిజాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. నెంబర్ 1, ఆర్థిక శక్తిగా భారత్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలంగా ఉన్న భారత్ మాత్రం తన శక్తిని నిరూపించుకుంటోంది. సరికొత్త వార్త ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 1, 2025న ఒక శుభవార్తను ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను 6.5% నుండి 6.8%కు పెంచింది. ఈ వృద్ధి వెనుకున్న కారణాలు ఏమిటంటే, 1, దేశంలో గ్రామీణ డిమాండ్ బలంగా ఉండడం. 2, సేవల రంగంలో ఉన్న ఉత్సాహం దేశీయ వినియోగాన్ని బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా 2.6% వద్ద స్థిరంగా ఉంది. అంటే మనం స్థిరమైన వృద్ధి మరియు నియంత్రిత ద్రవ్యోల్బణంతో ముందుకు సాగుతున్నాం. నెంబర్ 2, అంతరిక్షంలో మన సత్తా. భారత్ యొక్క గొప్పతనం కేవలం భూమిపైనే కాదు, అంతరిక్షంలో కూడా నిరూపితమవుతుంది. అందులో 3 ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, స్పేస్ స్టేషన్కి పునాది. 2025 జనవరి 16న ఇస్రో 2 స్పేడెక్స్ ఉపగ్రహాలను విజయవంతంగా డాక్ చేసింది. ఈ కీలక సాంకేతికత విజయం 2028లో ప్రారంభం కానున్న 5 మాడ్యూల్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధికి దారి చూపనుంది. 2, నిసార్క్ మిషన్. ఇస్రో మరియు నాసా ఉమ్మడి భూ పరిశీలన సహకారం నిసార్క్ ఉపగ్రహాన్ని GSLV F-16 ద్వారా జూలై 2025లో ప్రయోగించడానికి సిద్ధమైంది. ఇది భూమిని అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ చిత్రీకరించగలదు. 3, ఆదిత్య L1. మన దేశపు మొట్టమొదటి సౌర మిషన్ ఫిబ్రవరి 2025లో సూర్యుని దిగువ వాతావరణంలో సంభవించిన శక్తివంతమైన సౌరమంట కెర్నల్ యొక్క అపూర్వమైన వీక్షణను సంగ్రహించింది. నెంబర్ 3, ప్రపంచ వేదికపై నాయకత్వం. ప్రపంచ వేదికపై భారత్ ఇప్పుడు సమస్యలను పరిష్కరించే దిశగా నిలుస్తోంది. అందులో ముఖ్యమైన పాయింట్లు: 1, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ DPI. గత G20 సదస్సులో భారత్ DPIకి నాయకత్వం వహించి 1.4 బిలియన్ల పౌరులకు సేవలు అందించడానికి ఈ సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో ప్రపంచానికి చూపించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో DPI అమలుకు సహాయం చేయడానికి భారత్ $25 మిలియన్ అందించడానికి హామీ ఇచ్చింది. 2, వ్యూహాత్మక కూటములు. భారత్ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ మరియు గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ ఏర్పాటుకు నాయకత్వం వహించింది. 3, గ్లోబల్ భాగస్వామ్యం. ఫిబ్రవరి 2025లో ప్రధాని నరేంద్ర మోదీ యొక్క అధికారిక పర్యటనతో అమెరికాతో సంబంధాలు గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా అభివృద్ధి చెందాయి. అంతేకాకుండా ప్రపంచ పాలనా సంస్థల్లో మరింత ప్రాతినిధ్యం మరియు పారదర్శకత కోసం భారత్ గట్టిగా వాదిస్తోంది. నెంబర్ 4, అంతర్గత సవాళ్లు మరియు సాంస్కృతిక బలం. దేశ గొప్పతనంలో మన సాంస్కృతిక వైవిధ్యం మరియు ప్రజాస్వామ్య బలం కూడా ఉన్నాయి. అయితే అభివృద్ధిలో ఉన్న ఏ దేశంలోనైనా అంతర్గత పాలసీ వివాదాలు సహజం. అక్టోబర్ 2025లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ముఖ్యమైన పాలసీ వివాదం తెలంగాణ BC కోటా వివాదం. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ను 34% నుండి 42%కు పెంచుతూ ఉత్తర్వు జారీ చేసింది. ఈ చర్య మొత్తం రిజర్వేషన్ను 67%కి పెంచుతుంది. ఇది సుప్రీంకోర్టు విధించిన 50% రిజర్వేషన్ పరిమితిని ఉల్లంఘిస్తుందని న్యాయ పోరాటం జరుగుతుంది. రాష్ట్రంలో BC జనాభా 56.33% ఉందని SEEEPC సర్వే ద్వారా తేలినందున న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించడానికే ఈ పెంపు అని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వివాదం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో సమానత్వం మరియు ప్రాతినిధ్యం మధ్య ఉన్న సంక్లిష్టతను సూచిస్తుంది. నెంబర్ 5, క్రీడలు. క్రీడా రంగంలో కూడా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుంది. అందులో 3 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. మొదటిది, ప్రపంచ పారా అథ్లెటిక్స్. అక్టోబర్ 5, 2025న న్యూఢిల్లీలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ విజయవంతంగా ముగిశాయి. ఈ ప్రపంచ స్థాయి ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడం దివ్యాంగుల క్రీడాకారులకు మరియు ప్రపంచ క్రీడాపటంలో భారత్ యొక్క స్థానానికి నిదర్శనం.
రెండు రాబోయే ఈవెంట్లు. అక్టోబర్ 6 నుండి 19 వరకు BWF వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ మరియు ITTF ATTU ఆసియా టీమ్స్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ వంటి అంతర్జాతీయ ఈవెంట్లు కూడా భారతదేశంలో జరగనున్నాయి. 3. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025. తెలంగాణ ప్రభుత్వం ఒలింపిక్ విజయమే లక్ష్యంగా స్పోర్ట్స్ పాలసీ 2025ను ప్రారంభించింది. క్రీడాకారుల సంక్షేమం, అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఈ పాలసీ దృష్టి సారించింది. భారతదేశం కేవలం ఎదుగుతున్న దేశం కాదు, అది ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారుతున్న దేశం. ఆర్థిక సంస్కరణలు, అంతరిక్ష ఆవిష్కరణలు మరియు గ్లోబల్ లీడర్షిప్ ద్వారా భారత్ సాధిస్తున్న ఈ గొప్పతనం మన యువతరం మరియు పౌరులందరి నిబద్ధతతో సాధ్యమవుతుంది. మీరు గర్వంగా భావించే భారతదేశ గొప్పతనం గురించి కామెంట్లలో తెలియజేయండి. చివరిగా ఒక్క మాట, మన సంస్కృతిని కాపాడుకుందాం, సాంప్రదాయాలను గౌరవిద్దాం మరియు మన దేశాన్ని ప్రేమిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి మరియు మరిన్ని డైనమిక్ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.